ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం బాలరామాయణంలోని అరణ్యకాండలో 42వ శ్లోకం. అగస్య వచనస్యైవ జాగ్ర ఐంద్రం శరసనం ఖడ్గంచ పరమప్రీత స్థూరి సాక్షయ సాయుక. అగస్య వచనస్యైవ జాగ్ర ఐంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీత స్థూణి సాక్షయ సాయుకా. అగస్య వచనాత్ చ ఏవ అగస్త్య ముని ఆదేశానుసారం ఐంద్రం ఇంద్రునికి సంబంధించిన శరాసనం వీటిని ఖడ్గమును చ కత్తిని అక్షక సాయుకవు తరగని బాణములు కల తూణీ చరుడు అమ్ముల పొదనం పరమప్రీతిగా మిక్కిలి ప్రీతినందని వాడే జాగ్రహ స్వీకరించను. అగస్త్యముని వచనానుసారం మా మునికి దేవేంద్రుడు వేసుకున్న విల్లు కత్తి ఎంత వాడినా తరగని బాణములు గల అమ్ముల పొదలు రెండింటిని రాముడు మిగిలి సంతోషంతో స్వీకరించను. 43వ శ్లోకం. తదుపరి వసతస్య రామస్య వనే వనచరైః సహ ఋషయో భాగ్యమాన్ సర్వైవ దయాసుర రాక్షసాం. వసతస్య రామస్య వనే వనచరైః సహ ఋషయో భాగ్యమాన్ సర్వే వదయాసుర రాక్షసాం. ఆ వనే అసురమృంగం తపోవనము తస్య వసతః ఆ రాముడు నివసించుండగా సర్వే ఋషయః మునులెల్లరూ వనచరైః సహ వనవాసులతో కలిసి అసుర రాక్షసాం అసుర స్వభావముల రాక్షసుల యొక్క వదాయం చంపటుగా భాగ్యం వచ్చరి. అడవుల వనవాసులతో కలిసి నివసించున్న రాముని కడకు ప్రాణములతో ఈ స్వభావం గల రాక్షసులను వధింపమని కోరుడుగా ఋషులైతుంది. సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తదా వనే. 44వ శ్లోకం. స రాముడు రాక్షసుల యొక్క వనే దండకారణ్యమందు తేషాం ఆ ఋషులకు తదా వారు కోరిన విధముగా ప్రతి శుశ్రావ ప్రతిజ్ఞ చేశాను. రాముడను రాక్షసులు నివసించు ఆ దండకారణ్యమున మునులు ప్రార్థన అంగీకరించాను. ప్రతిజ్ఞాతస్య రామేణ వదః సంహ్యతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. రామేణ రాముని చేత దండకారణ్యవాసినాం దండకారణ్యం నివసించు అగ్నికల్పానం అగ్నితో సమానులకు ఋషులకు సంయతి యుద్ధమందు రాక్షసాం రాక్షసుల యొక్క వధ చంపుట ప్రతిజ్ఞ చేయబడింది. రాముడు దండకారణ్యమున నివసించు అగ్ని సమానులకు మనుషుల సన్నధిలో యుద్ధమును రాక్షసులను వధించిన ప్రతినిభం. తేన తత్రైవ వసత జనస్థాన నివాసనే నిరూపిత శూర్పణఖా రాక్షసే కామరూపిణి. తత్రైవ అచ్చటనే వసత నివసించున్నట్టి తేన ఆ రామునిచే కామరూపిణి వచ్చిన రూపం గల శూర్పణఖ రాక్షసి శూర్పణఖను రక్కసి విరూపిత వికృతి రూపం గలదిగా చేయబడింది. జనస్థానమున దండకారణ్యములందరూ ఒక ప్రదేశం నివసించున్న రాముని కుడిచే వంటి లక్ష్మణుడు ఆ జనస్థానం నివసించున్నది వచ్చిన రూపమున దాల్చున్నది. చేటల వంటి గోళతో సార్థక రామం గలది శూర్పణఖను పక్కసి ముక్కు చెవులు కోసి వైరూప్యము కలిగింది. తత శూర్పణఖవాక్యాద్యుక్తవాం సర్వరాక్షసాం కరం తిసరం చైవ దూషణం చైవ రాక్షసాం నిజగానే రణే రామస్తైషాం చైవ వదానుగాం. తతః పిమ్మట రాముడు శూర్పణఖ మాటల వలన ఉద్యుక్తాన్ యుద్ధమునకు ఉద్యమించిన సర్వరాక్షసం సకల 14,000 రాక్షసులను కరుణి త్రిశరం తిరస్కొని దూషణం రాక్షసం చేయవ దూషణకు రాక్షసుని దేశం ఆ రాక్షసుల యొక్క ప్రధానుగా అనుచరులను యుద్ధమనందు నిజంగా చంపారు. పిమ్మట శూర్పణఖ మాటలను యుద్ధ సన్నద్ధులైన కరుడు తిరస్కరుడు దూషణుడు మునగ రాక్షసులు వారి అనుచరులు రాముడు అడవిలో విశేషముగా చంపివేశాను.
వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రాక్షసాం నిహితామ్యాసాం సహస్రాన్ని చతుర్దశ. తస్మిన్ వనే అడవి యందు నివసించున్న రాముడి జనస్థాన నివాసనం జనస్థానం నివసించున్నట్టు రాక్షసుల యొక్క చతుర్దశ సహస్రాన్ని 14,000 నిహితాన్ని చంపివేయడం చేస్తాను ఆయన. ఇట్లా వనం నివసించున్న రాముని యొక్క నివాసమగు 14,000 మంది రాక్షసులను చంపారు. తతో జ్ఞాతి వదం శ్రుత్వా రావణ క్రోధమోచిత సహాయం మాస మారుచుం నామ రాక్షసం. తత పిమ్మట జ్ఞాతివదం జ్ఞాతి యొక్కలను చంపడం శ్రుత్వా విని రావణుడు క్రోధముచిత కోపంచే మూఢుడైన మారీచులను రాక్షసుని సహాయంగా మొరయామాస వరించను. పిమ్మట జ్ఞాతకు కరుడుమున్నగ అసంఖ్యాకులకు రాక్షసులు రాముడు వధించుట శూర్పణఖ వల్ల నెరిగిన రావణుడు కోపంచే మూఢుడై మారీచులను రాక్షసు తన సహాయంగా కోరు. వార్యమాణ శుభాభుసో మారీచేన సరావణ న విరోధో బలవతా క్షమో రావణ తేన తే. 50వ శ్లోకం. రావణ ఓ రావణ బలవత బలవంతుడకు తేన ఆ రావణతో విరోధమతే నీకు క్షమ తగదు అని సరావణ రావణుడు సుబహుశ అనేక మార్లు మారీచేన వార్యమాణ అభూత్ నివారించబడను. ఓ రావణ బలవంతుడకు రాముతో నీకు విరోధం తగదు అని పలుమార్లు మారీచుడు రాముని ప్రయత్నము నుండి వారించను. అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత జగామ సహమారీతస్యాశ్రమం పదం తదో. 51వ శ్లోకం. రావణుడు కాలచోదిత మృత్యువుతే ప్రేరణ చేయబడినవాడై తద్వాక్యం మారీచున మాటను అనాధృత్య లెక్క చేయక తదా అప్పుడే మారీచు సౌతుడై తస్య రాముని యొక్క ఆశ్రమ స్థానం గురించి జగామ విడలను. మృత్యుజీవత ప్రేరేపించగా నా రాముడు అతని మాటలను పెడచెవున పెట్టి అప్పుడే మారుతుందో కలిసి రాముని ఆశ్రమం అక్కడికి. స్వస్తి. జయ శ్రీరామ్.